నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేశారు. గత నెల రోజుల నుంచి అత్యంత గోప్యంగా కొనసాగుతున్న నిఘా సమగ్ర ప్రణాళికలతో సుమారు 100 మంది సభ్యులున్న తెలంగాణ ఈగల్ టీం ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కీలకమైన ఆపరేషన్ ను ఈగల్ టీం చీఫ్ సందీప్ శాండిల్యా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో ఉమ్మడిగా నిర్వహించిన ఈ దాడులు ఎంతో వ్యూహాత్మకంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ నెట్వర్క్ ను ఛేదించడంలో ఈగల్ టీం చూపిన తెగువ, ఖచ్చితత్వం అద్భుతమని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు. ఈ భారీ ఆపరేషన్లో భాగంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 50 మంది నైజీరియన్ జాతీయులను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. వీరి నుంచి కిలోగ్రాముకు పైగా బరువున్న నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ముఠా హైదరాబాద్ సహా భారతదేశంలోని పలు ప్రధాన నగరాలకు, రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నైజీరియన్ల అరెస్టుతో దేశంలో డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన ఒక పెద్ద డ్రగ్స్ వ్యవస్థ విచ్ఛిన్నమైనట్లు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్ కు అంతర్జాతీయ మార్కెట్లలో అధిక విలువ ఉంటుందని అంచనా. ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మంది నైజీరియన్లను ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ కు తీసుకొచ్చిన తరువాత వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఢిల్లీలో పట్టుబడిన ఈ ముఠాకు లింకులున్నట్లు గుర్తించిన మరో 2 నైజీరియన్ మహిళలను కూడా ఈగల్ టీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో అరెస్ట్ చేసింది. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ నిర్వహణలో ఈ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, విశాఖ నగరాల్లో జరిగిన ఈ అరెస్టులు ఈ డ్రగ్స్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తున్నాయి. ఢిల్లీలో 50 మంది నైజీరియన్లను అరెస్ట్ చేసి కేజీకి పైగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. సో ఇంతకీ ఇదంతా చూస్తున్నట్లయితే అసలు ఈ నైజీరియన్లు, ఈ 50 మంది నైజీరియన్లు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళకి పాస్పోర్ట్ వ్యవధి కూడా, అంటే పాస్పోర్ట్ గడువు కూడా పూర్తయిపోయింది అనమాట. ఇతర దేశాల్లో గనక చూసుకున్నట్లయితే ఎవరికైతే పాస్పోర్ట్, వీసా గడువు పూర్తయిపోతుందో వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆ దేశంలో ఉండనివ్వరు. అలాగే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ దేశంలో పాస్పోర్ట్ గడువు పూర్తయిపోయినా సరే విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే మరి ఏమనాలి? అలాగే అది కూడా ఢిల్లీ లాంటి మహానగరం. అసలు ఢిల్లీ నుంచి ఈ లింకులన్నీ కూడా, ఈ డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఢిల్లీలో చైన్ అనేది ఫామ్ చేసి వివిధ రాష్ట్రాలకి సప్లై చేస్తున్నారు. అది కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసేది ముఖ్యంగా నైజీరియన్స్. సో మన తెలంగాణ పోలీసులు కనుక చూసుకున్నట్లయితే చాలా చాకచక్యంగా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఆ సమస్యని సాల్వ్ చేసే సంస్థ అయితే ప్రస్తుతం మనకి తెలంగాణ పోలీసులు అయితే ఉన్నారు. కాకపోతే ఢిల్లీలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇట్లాంటి, అంటే ఎవరైతే నైజీరియన్స్ ఉంటారో, ముఖ్యంగా నైజీరియన్స్ ఏంటంటే డ్రగ్స్ ఎక్కువ సరఫరా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పాస్పోర్ట్ల వ్యవధి పూర్తయిపోయినా సరే వాళ్ళు ఇంకా దేశంలోనే ఉండడం, ఈ సప్లైలు చేయడం చూస్తున్నట్లయితే ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువ మన భారతదేశంలో యువత పైన ప్రభావం చూపుతాయి అన్నమాట. ఏ దేశంలో అయినా సరే యువతే మనకి దేశానికి ముఖ్యం అన్నమాట. ఎందుకంటే నేటి యువతే రేపటి పౌరులు ఇట్లా అంటూ ఉంటారు కదా. సో ఆ యువతకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉండాలనుకుంటే ఇలాంటి డ్రగ్స్ సంబంధిత ఈ నెట్వర్క్లను కానివ్వండి, ఈ డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను కానివ్వండి మన దేశంలో ఎంత మాత్రం ఉంచకూడదు. సో దీన్ని వీటీవీ అయితే ఖండిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఢిల్లీ పోలీసులు కానివ్వండి, మన భారతదేశంలో ప్రతి పోలీసు ఎప్పుడు ప్రతిక్షణం అలర్ట్గా ఉండాలి అండ్ కొత్త చట్టాలు తీసుకురావాలి. ఎవరైతే ఇతర దేశాల్లో ఏవైతే ఉన్నాయంటే, ఎవరికైతే ఈ పాస్పోర్ట్ వ్యవధి పూర్తవుతుందో, గడువు పూర్తవుతుందో, అలాగే వీసా గడువు పూర్తవుతుందో వాళ్ళని అరెస్ట్ చేస్తారో, సో అట్లాంటి చర్యలు, అట్లాంటి చట్టాలు మన దేశానికి కూడా వస్తే బాగుంటుందని అనిపిస్తుంది.
సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సో పోలీసులు కూడా ఎంతో చాకచక్యంగా అప్రమత్తంగా ఢిల్లీ పోలీసులు అలాగే తెలంగాణ పోలీసులు కలిసికట్టుగా ఈగల్ టీమ్ కంప్లీట్గా ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించింది. ముఖ్యంగా పెద్ద ముఠాని పట్టుకుందనమాట. 50 మంది అని అంటే ఆ 50 మందిలో కూడా 2 మహిళలు మన విశాఖపట్నం అంటే మన ఆంధ్ర సైడ్ అనమాట. సో వాళ్ళు కూడా చాలా ఛాలెంజింగ్గా సో ఆ లింకులు ఎక్కడి వరకు వస్తున్నాయి, సో వాళ్ళతో పాటు ఎవరు సహకరిస్తున్నారు వాళ్ళందరినీ కూడా చేసి పట్టుకోవడం అంటే సో ఇది చాలా అప్రిషియేట్ చేసే ఇదని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటివి కూడా ఇక ముందు జరగకుండా చూసుకోవాలి పోలీసులు అని చెప్పేసి సో మేమైతే అనుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.